సత్యకేతు మరియు అద్భుత నావ. ధర్మపురి రాజ్యం కష్టాలలో ఉంది. రాజుగారు ఒక వింత వ్యాధితో మంచం పట్టారు. ఎందరో వైద్యులు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. అప్పుడు రాజగురువు హిమాలయాలలోని అమరాద్రి శిఖరంపై లభించే సంజీవని పుష్పమే దీనికి ఏకైక విరుగుడని చెప్పారు. యువరాజు సత్యకేతు, నేను ఆ పుష్పాన్ని తీసుకువస్తాను అని ధైర్యంగా ముందుకు వచ్చాడు. సత్యకేతు ప్రయాణానికి ముందు అగస్త్య మహాముని ఆశీర్వాదం కోసం వెళ్లాడు. మహాముని అతనిలోని సత్యనిష్టను చూసి అతనికి ఒక చిన్న సాధారణంగా కనిపించే పడవను బహుమతిగా ఇచ్చారు. యువరాజా, ఈ నావ సత్యమనే జలంపై మాత్రమే తేలుతుంది. ఒక్క అసత్యం పలికినా అది బరువెక్కి మునిగిపోతుంది. జాగ్రత్త అని హెచ్చరించారు. సత్యకేతు ఆ పడవలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అతని మనసులో నిజాయితీ తప్ప మరే ఆలోచన లేదు. కాబట్టి పడవ వేగంగా సునాయాసంగా ముందుకు సాగింది. నది ప్రశాంతంగా ఉంది. గాలి అతనికి అనుకూలంగా వీచింది. అతని ప్రయాణం మొదట శాంతియుతంగా సాగింది. కొంత దూరం వెళ్ళాక నది మధ్యలో రత్నాలతో మెరిసిపోతున్న ఒక ద్వీపం కనిపించింది. కొన్ని రత్నాలు తీసుకువెళ్ళు, నీ రాజ్యాన్ని సంపన్నం చేయవచ్చు అని ఒక మధురమైన స్వరం వినిపించింది. కాని సత్యకేతు, నా లక్ష్యం సంపద కాదు, ప్రాణం అని గట్టిగా చెప్పి ఆ ద్వీపం వైపు కన్నెత్తికూడా చూడకుండా ముందుకు సాగాడు. అకస్మాత్తుగా ప్రశాంతమైన నది భయంకరమైన సముద్రంగా మారింది. ఒక పెద్ద సర్పం ఆకారంలో ఉన్న రాక్షసుడు నీటి నుండి పైకి లేచాడు. వెనక్కి వెళ్ళు, పుష్పం దొరకలేదని అబద్ధం చెప్పు, నీ ప్రాణాన్ని కాపాడుకో అని ఒక భయంకరమైన స్వరం వినిపించింది. అది మాయాసురుడు పన్నిన పన్నాగం. సత్యకేతు భయపడలేదు. నా తండ్రి ప్రాణం నా ప్రయత్నంలోని సత్యంపై ఆధారపడి ఉంది. నేను వెనుదిరగను అని గర్జించాడు. అతను సత్యం పలకగానే తుఫాను కొద్దిగా తగ్గింది. అప్పుడు ఒక నల్లటి మేఘంపై మాయాసురుడు ప్రత్యక్షమయ్యాడు. మాయాసురుడు తన చివరి అస్త్రాన్ని ప్రయోగించాడు. సత్యకేతు తండ్రి ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నట్లు ఒక మాయాచిత్రాన్ని సృష్టించాడు. నాయనా, నేను కోలుకున్నాను, ఇక ఇంటికి తిరిగిరా అని ఆ మాయారూపం పలికింది. ఆ మాటలకు సత్యకేతు పడవ బరువెక్కి మునగడం ప్రారంభించింది. ఆ మాయారూపంలో ఏదో తేడా ఉందని సత్యకేతు గ్రహించాడు. అతను కళ్ళు మూసుకుని, ఇది నిజం కాదు, నా తండ్రి నా కోసం ఎదురుచూస్తున్నారన్నదే నిజం, నా సత్యమే నా మార్గం అని పూర్తి నమ్మకంతో పలికాడు. ఆ మాటలతో మునిగిపోతున్న పడవ మళ్లీ పైకి తేలి ప్రకాశించడం మొదలుపెట్టింది. సత్యకేతు పలికిన సత్యం యొక్క శక్తికి మాయాచిత్రం ముక్కలైంది. మాయాసురుడు భయంతో అరుస్తూ అదృశ్యమయ్యాడు. నది మళ్లీ ప్రశాంతంగా మారింది. ఎదురుగా పచ్చని అమరాద్రి ద్వీపం, దాని శిఖరంపై ప్రకాశిస్తున్న సంజీవని పుష్పం కనిపించాయి. సత్యకేతు ఆ పుష్పంతో తిరిగివచ్చి తన తండ్రిని కాపాడుకున్నాడు. అతను ధర్మపురి రాజ్యానికి రాజు అయ్యాడు. తన ప్రజలకు ఎల్లప్పుడూ ఒకటే పాఠం నేర్పాడు: సత్యాన్ని తమ సహచరునిగా చేసుకున్నట్లయితే మీ నావ ఎప్పుడూ మునగదు.